వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాలకొల్లు శాఖ గ్రంథాలయ అధికారి వర్ధనపు శాంతకుమారి తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు నూతనంగా నియమితులైన గ్రంథాలయ అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ నెల 10న సీఎం రాకకు ముందు హెలికాప్టర్ ట్రయల్ అండ్ రన్ నిర్వహించగా ల్యాండింగ్ సమయంలో ఎగిసిన దుమ్ముతో పైపైనే చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పలువురు అధికారులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ఇంకొల్లు నుండి కడవ కుదురు వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి గడువు తీరిన చిక్కి బాలామృతం ప్యాకెట్లు వెలుగు చూశాయి. ప్రజలు వాటిని అక్కడే పడేశారని ఆరోపిస్తున్నారు. ఇవి అంగన్వాడీకి చెందినవని భావిస్తున్నారు. అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీని ప్రారంభ దశలోనే నరసన్నపేట పోలాకి జలమూరు ఎస్ఏలు నిర్వహించవద్దంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ తాము శాంతియుతంగా ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు మరియు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కర్నూలు నగరంలో ఎస్ఓబీసీ కళాశాల నుంచి ఆర్ఎస్ రోడ్ జిల్లా పరిషత్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ర్యాలీ జరుగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తణుకు పట్టణంలో వైసీపీ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3 లక్షల ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో లబ్ధిదారులకు పీఎంఏవై గృహ ప్రవేశ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సమీపంలో దుద్దుకూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై రైతులు ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గౌరీపట్నం వరకు సర్వీస్ రోడ్డును ధాన్యం ఆరబెట్టడానికి వినియోగిస్తున్నారు. కుప్పలు చేసి రాత్రిళ్లు అక్కడే ఉంచుతున్నారు. రాత్రిపూట వాహనదారులు కుప్పలను గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు, రైతులు రేడియం స్టిక్కర్లు వాడాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పొన్నూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ఎస్పీపీ రోడ్, బీబీసీ రోడ్డు మీదుగా ఈ ప్రదర్శన సాగింది. పాణ్యం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రజా వైద్య వ్యవస్థను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.